వాక్యపాఠం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు శ్రద్ధగా వినండి. మీలో యుద్ధాలు, పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవములలో పోరాడే మీ భోగేచ్ఛల నుండే గదా. మీరు ఆశిస్తున్నారు గాని మీకు దొరకటం లేదు. నరహత్య చేస్తారు, మత్సరపడతారు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడతారు, యుద్ధం చేస్తారు గాని దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరడిగినా మీ భోగముల నిమిత్తము వినియోగించుకోవడానికి దురుద్దేశ్యంతో అడుగుతారు గనుక మీకేమీ దొరకటం లేదు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరుతాడో వాడు దేవునికి శత్రువవుతాడు. ఆయన మన యందు నివసింపచేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షిస్తాడా అనే లేఖనము చెప్పేది వ్యర్థమని అనుకుంటున్నారా? కాదుగాని ఆయన ఎక్కువ కృపనిస్తాడు. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు అని లేఖనము చెబుతున్నది. శ్రోతలు, గర్వము, పేరాశ వల్ల పోరాటాలే గాదు, యుద్ధాలు కూడా జరుగుతాయి. గత అధ్యాయం ముగింపులో శాంతి సమాధానాలను గురించి చెప్పి భక్త యాకోబు ఇప్పుడు యుద్ధాలను గురించి, పోరాటాలను గురించి మాట్లాడుతున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనంలోని హెచ్చరిక గమనించండి. ప్రభువు దయాళుడని మీరు రుచిచూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానండి. 1 పేతురు 4వ అధ్యాయం 15వ వచనంలో మరో హెచ్చరిక. మీలో ఎవడూ నరహంతకుడుగా గాని, దొంగగా గాని, పరుల జోలికి పోయేవాడుగా గాని శిక్ష అనుభవించతగదు. మీరు నరహత్య చేస్తున్నారు, మత్సరపడతారు. మీలో అసూయ, విద్వేషాలున్నాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో కొండమీది ప్రసంగంలో ప్రభువు అన్నాడు, అడగండి మీకు ఇయ్యబడుతుంది, వెదకండి మీకు దొరుకుతుంది. యాకోబు అంటున్నాడు, మీరడుగుతారు గాని దురుద్దేశ్యంతో అడుగుతారు కాబట్టి మీకు దొరకటం లేదు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు అన్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికినవి అని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుతారు. అయితే ఇక్కడ భక్త యాకోబు అంటున్నాడు, మీ భోగముల నిమిత్తము వినియోగించుకోటానికి అడుగుతున్నారు గనుక మీకు అది లభించటం లేదు. మీ అవయవములలో భోగేచ్ఛలు సందడి చేస్తున్నాయి. అందుకే మీరు అడిగినా మీకవి ఇవ్వబడవు. వ్యభిచారిణులారా అంటూ రచయిత సంబోధిస్తున్నాడు. వ్యభిచారులారా, వ్యభిచారిణులారా అంటూ స్త్రీ పురుషులిద్దరినీ ఉద్దేశించి రచయిత మాట్లాడుతున్నాడు. ఇది ఆధ్యాత్మిక వ్యభిచారానికి చెందిన మాట. అనగా దేవుణ్ణి విడిచి లోకంతో స్నేహం చేస్తున్నారు. అపవిత్ర స్నేహం. లోక స్నేహం దేవునితో విరోధం. యోహాను సువార్త 15వ అధ్యాయం 18, 19 వచనాలలో ప్రభు అన్నాడు, లోకము మిమ్ములను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహిస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్ములను లోకములో నుండి ఏర్పరచుకున్నాను. అందుచేతనే లోకము మిమ్ములను ద్వేషిస్తున్నది. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో దేవుడన్నాడు, నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనే వారిని కరుణిస్తాను. మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనం దేవుణ్ణి మాత్రమే ప్రాణాధికంగా ప్రేమించేలా మనల్ని ప్రేరేపిస్తాడు. ఆయన మనకు ఎక్కువ కృపనిస్తాడు. దేవుడు అహంకారులనెదిరిస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం కూడా ఇదే మాట అంటోంది. దేవుడు అహంకారులను ఎదిరించి
దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయం చాలా ముఖ్యమైంది. లోకస్నేహమంటే ఏమిటి అనే అంశాన్ని చర్చిస్తున్నాడు రచయిత. సైతానును ఎదిరించి ఎలా పోరాడాలి? లోకంతో ఒకటైపోకూడదు. లోక వినోద కాలక్షేపాలలో పాలు పొందకూడదు. తాగుబోతులతో, వ్యభిచారులతో కలిసి వారి వ్యాసంగాలలో పాల్గొనకూడదు. అంతేకాదు, లౌకిక తత్వం దాన్ని మించినది. వారి నుండి నీవు దూరంగా ఉన్నాననుకుంటే సరిపోదు. నీ వేషభాషలు మాత్రమే నీ ప్రత్యేకతకు సూచనలు కావు. నీవు క్రమంగా సంఘారాధనలకు హాజరైనంత మాత్రాన సరిపోదు. నీవు చేసే పనిని బట్టి నిర్ధారణ చెయ్యలేము. యాకోబు రోగ చిహ్నాలను కాదు, రోగాన్నే చూస్తున్నాడు. మనిషి చచ్చేది రోగ లక్షణాలను బట్టి కాదు, రోగాన్ని బట్టి. రోగానికి చికిత్స కావాలి కాని రోగ చిహ్నాలకు కాదు. గడియారంలో 2 ముళ్ళు, నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు, ఈ 2 పనిచేయడం లేదంటే గడియారం లోపల పాడైపోయింది. అది రహస్యం. మానవునిలో, అతని ఆంతర్యంలో లోకం, లోకతత్వం, లౌక్యం నిండి ఉన్నాయి. మనిషి లోకంలో ఉండడం కాదు, మనిషిలోకే లోకం వచ్చేసింది. దేవుని సంఘం లోకంలో ఉంది, అయితే లోకం సంఘంలోకి వచ్చేస్తోంది. ఓడ సముద్రంలో ఉంటుంది గాని సముద్రం ఓడలోకి రాకూడదు. లౌకిక తత్వమంటే ఏమిటో యాకోబు పత్రిక విడమరిచి చూపుతుంది. ఈ యుద్ధం, ఈ పోరాటం మనిషి అంతరంగంలోనే ఉంది. కామక్రోధ మదమాత్సర్యాదులు మనిషి లోపలే గూడు కట్టుకొని ఉన్నాయి. మత్సరము, వివాదము ఎక్కడ ఉంటాయో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యము ఉంటాయి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచాలి. భక్త యాకోబు విశ్వవిద్యాలయంలో పరిశోధనాంశం విశ్వాసం. మిగతా అంశములన్నీ ఈ ప్రధానాంశానికి సంబంధపరచబడినాయి. విశ్వాస సహితమైన క్రియలు సాత్వికాన్ని నేర్పుతాయి. పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రం, సమాధానకరం. సాత్వికం, మృదుశీలం, సహనం, వినయ విధేయతలు మనకు ఆధ్యాత్మిక అలంకారాలు. మత్సరము, వివాదము అల్లరికి దారితీస్తాయి. అల్లరి ఎంతటి నీచ కార్యానికైనా తెగిస్తుంది. సంఘములోకి ప్రవేశించిన లోకతత్వం మూలంగా రకరకాల సిద్ధాంతాలు, శాఖోపశాఖలు బయలుదేరాయి. విచ్ఛిన్నకరమైన ధోరణులు బయలుదేరాయి. విభేదాలు ఎక్కువవుతున్నాయి. పోటీ మనస్తత్వం ఎక్కువగా కానవస్తోంది. ఈ లౌకిక జ్ఞానం భూ సంబంధం, ఇహలోకానికి చెందినది, ప్రకృతి సంబంధం, మానసిక ప్రవృత్తి. చివరికి అది దయ్యాల జ్ఞానంగా పరిణమిస్తుంది. సైతానీయ విధానాలకు అది దారితీస్తుంది. ఇప్పుడు మనం యాకోబు యొక్క విశ్లేషణను మరోసారి గమనిద్దాము. మీలో జగడాలకు, పోట్లాటలకు కారణమేమిటి? మీ అవయవాలలో పోరాడుతున్న మీ కోరికలే గదా. యుద్ధాలు, పోరాటాలు. యుద్ధాలు జాతిపరమైనవి, స్థానికమైనవి పోరాటాలు. కుటుంబాలలో, సంఘాలలో ఇవి జరుగుతూ ఉంటాయి. మీ అవయవాలలో ప్రవర్తిల్లే స్వార్థం, స్వాతిశయం, స్వాభిమానం, వీటి వల్లనే యుద్ధాలొస్తాయి, పోరాటాలు చెలరేగుతాయి, సంఘర్షణలు, వాదోపవాదాలు మొదలవుతాయి. మీరు ఏవేవో కావాలని ఆశిస్తారు, అవి మీకు దొరకవు గనుక హత్య చేస్తారు. మీకు అసూయ కలుగుతుంది, కాని కోరుకున్నది సంపాదించుకోలేరు. అంచేత కొట్లాటలు, జగడాలు జరిగిస్తారు. స్వార్థాపేక్షలో నుండే యుద్ధాలు పుట్టుకొస్తాయి. ఇదే లౌకిక ప్రభావం. మానవుని ప్రాచీన స్వభావములో నుండి ఈ యుద్ధాలు, పోరాటాలు పుట్టుకొస్తున్నాయి. క్రీస్తునందలి విశ్వాసం ద్వారా తిరిగి జన్మించిన వ్యక్తి, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిలో సమరం కాదు, శాంతి ఉంటుంది. ఈ లోకం పోకడ ఎలా ఉందో ఒక్కసారి పరిశీలించండి. ఇదే దుష్ప్రభావం
సంఘంలోకి వచ్చింది అంటే అదే లౌకికాత్మ గల సంఘమనిపించుకుంటుంది. వ్యాపార రంగంలో ఎంత పోటీ ఉందో చూడండి. చిన్న చేపను పెద్ద చేప మింగేసే తంతు. సాంఘికంగా, రాజకీయంగా, సామాజికంగా అంతటా పోరాటాలే. మొదట మనిషి అంతరంగం మారితేనే కాని వివిధ రంగాలలో శాంతి ప్రవర్తిల్లడం కల్లా. కుటుంబంలో మనస్పర్ధలు, ఒకరికి మరొకరికి మధ్య కలహం, అసూయ, కక్ష సాధింపు ప్రవృత్తి, వీటన్నిటికీ మూలం మనిషి అంతరంగం. మీరు అడగరు, మీకు దొరకదు. అథవా అడిగినా దురుద్దేశ్యంతో అడుగుతారు. మన కోరిక ఏదో దాన్ని ప్రభువుకు ప్రార్థనలో చెప్పుకోవాలి. సదుద్దేశ్యంతో అడిగింది దొరుకుతుంది, లేకపోతే అది లభించదు. లౌకిక తత్వం గల వ్యక్తి చేసే ప్రార్థనకు జవాబు ప్రతికూలమవ్వచ్చు. లౌకిక తత్వానికి విరుగుడు ప్రార్థన. విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా ప్రతిఘటనలను జయించగలం. 1 యోహాను 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారు. లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని యందు విశ్వాసముంచు, ప్రార్థించు, నీ హృదయ వాంఛను ఆయనకు అప్పగించు. నీ హృదయంలో సంఘర్షణ ఉందా, మత్సరం ఉందా? ఉంటే అది ఆయనకు చెప్పు, చూపు. చాలామంది ప్రభువు దగ్గరికి వెళ్లి తాము ఎంత మంచివారమో చూపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మన మంచితనాన్ని చూచి దేవుడు మనం అడిగిందల్లా ఇచ్చేస్తాడులే అనుకుంటారు. దాపరికం లేకుండా నీ అంతరంగంలో ఉన్నదంతా ఆయన సన్నిధిలో కృమ్మరించు. నీవు ఎదుర్కొంటున్న శోధనలను ఆయనకు తెలియచెయ్యి. నీ హృదయానికి కలిగిన గాయాలను ఆయనకు చూపు. నీలోని అనిశ్చిత మనస్తత్వాన్ని ఆయన ఎదట ఒప్పుకో. నీలో ఉన్న స్వార్థాన్ని ఆయనకు పట్టివ్వు. నీ దురభిమానం, నీ దురుద్దేశ్యాలు అన్నీ ఆయన ఎదుట ఒప్పుకో. నిన్ను నీవు సమర్థించుకోకూడదు. నీ బలహీనతలన్నీ ఒప్పుకో. నీ అక్కరలు, నీ కష్టనష్టాలు అన్నీ చెప్పుకోవాలి. దేవుడు నిన్ను నూతనపరుస్తాడు. దేవునితో ఈ విధంగా నీకు సన్నిహిత సహవాసం ఏర్పడుతుంది. ఆయనతో సన్నిహిత సహవాసం నీకెంతో ధైర్యం, నిరీక్షణ, ఉత్సాహం. మన బలహీనతలను క్షమిస్తాడు. మన ప్రార్థనలకు సత్వరమే జవాబు వచ్చి తీరుతుంది. నీ హృదయంలోని మత్సరం, గర్వం, అసూయ మొదలైన దుర్గుణాలు పోవాలంటే వెంటనే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఆయనే మన పరమ వైద్యుడు. ఏ మనస్తత్వ శాస్త్రజ్ఞుడు సంపూర్ణ చికిత్స చేయజాలడు. రోగాన్ని శరీరం నుండి మనసుకు, మనసు నుండి ఆత్మకు బదిలీ చేస్తారంతే. యేసుక్రీస్తు దగ్గరికి ఆలసించక తక్షణమే రావాలి. యేసే మన సమస్యలన్నిటికీ జవాబు. ఆయనే పరిష్కారం. ప్రభువుకు హృదయాన్ని చూపకుండా నీవేది అడిగినా నీ సుఖభోగాల కోసమే వాడుకునేందుకు అడుగుతావు. నీ దురుద్దేశాన్ని బట్టి నీకేమీ దొరకదు. స్వార్థ ప్రయోజనం కోసం అడిగింది దొరకదు, దేవుడివ్వడు. వ్యభిచారులారా, లోకంతో స్నేహం చేస్తారా? అది దేవునితో వైరమని మీకు తెలియదా? అందుచేత ఎవరైతే లోకంతో స్నేహాన్ని కోరతారో వారు దేవునికి శత్రువులవుతారు. లోకంతో రాజీపడి పని గడుపుకుందామని చూస్తున్నారా? అది ఆధ్యాత్మిక వ్యభిచారమవుతుంది. దేవుణ్ణి విడిచిపెట్టి వారిని వీరిని ఆశ్రయించి తాత్కాలిక ప్రయోజనం తీర్చుకోవడం ఆత్మ సంబంధమైన వ్యభిచారం. ఇలాంటి ప్రవృత్తిలో నుండి అన్ని బలహీనతలు పుట్టగొడుగుల్లాగా లేస్తాయి. వివాదాలు, కార్పణ్యాలు, కక్షలు బయలుదేరతాయి. లోకస్నేహం దేవునితో విరోధం గదా. ఈ సంగతి మీరెరుగరా? లోక సంబంధమైన వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి. వారు తమ పనులు చేసే తీరు అంతా లోక సంబంధమైనది. వారి ఉద్దేశ్యాలు, పద్ధతులు ఆత్మ సంబంధమైనవి కానే కావు. మనలో నివసించడానికి తాను ఉంచిన ఆత్మ కోసం దేవుడు తీవ్రమైన ఆశతో అపేక్షిస్తాడని చెప్పిన లేఖనం వ్యర్థమనుకుంటున్నారా? దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ గలవాడు.
మనం ఆయనకే మన ప్రేమనివ్వాలి. మరెవరికిచ్చినా ఆయనకు రోషం వస్తుంది. మనలోని పరిశుద్ధాత్మ ప్రేమాత్మ. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కృమ్మరించబడింది. ఆయన మరెక్కువ కృపనిస్తాడు. దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు గాని వినయశీలులకు కృప చూపుతాడని లేఖనం చెబుతోంది. దేవుడు కృపాసంపన్నుడు. ఆయన కృప మన పట్ల విస్తరిస్తోంది. అర్హత యోగ్యత లేనివారికే దేవుని కృప లభిస్తుంది. కృప అంటే నిర్హేతుకమైన దేవుని ప్రేమ. దేవుడు కృపచేత మనలను రక్షించాడు. ఎందుకనగా ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. యేసు శిలువపై మన కోసం ప్రాణం పెట్టడంలో ఆయన కృపను గుర్తించగలం. మన హృదయస్థితి మంచిది కాదు, కాని ఆయన మనలను చేర్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. సజీవుడై మహిమలో ఉన్న క్రీస్తు ఇప్పుడు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండి మన కోసమై విజ్ఞాపన చేస్తున్నాడు. నీ చుట్టూరా ఔషధాలెన్ని ఉన్నా నీ రోగానికి సరైన ఔషధం నీవు తీసుకోవాలి. నీరు నీ చుట్టూరా ఉంది. దాహం తీరాలంటే నీవు తాగాలి. నీ ముందే సబ్బు నీరు ఉన్నప్పుడు వాడుకొని శుభ్రం చేసుకోవాలి. అలాగే తరుణముండగానే ప్రభువు వద్దకు వెంటనే రావాలి. సోదరీ సోదరులారా, వింటున్నారా? మానవ సమాజంలో సంఘర్షణలకు మూలం దురాశ. శరీర అవయవాలే యుద్ధాలకు పోరాటాలకు కారణం. 1 పేతురు 2:11 ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులును అయి ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశలను విసర్జించండి. ఈ పోరాటం ఉద్ధృతమైతే ఆ వ్యక్తి నాశనానికి అది హేతువవుతుంది. మరో మాట, ప్రార్థించే విశ్వాసులు స్వార్థం లేనివారై ఉండాలి. సుఖభోగాసక్తులై ఉండకూడదు. ప్రార్థనాత్మ లేనిదే ప్రార్థనకు జవాబు రాదు. దొంగతనం చేసేవాడు దేవునికి ఏమని ప్రార్థిస్తాడు? పూర్వం కొందరు క్రైస్తవులు బానిస వ్యాపారం చేస్తూ తమ వ్యాపారాన్ని దీవించమని ప్రార్థించేవారట. ఇదెంత విడ్డూరం! లోక స్నేహం దేవునితో విరోధం. అయితే కొందరు ఇటు లోకంతో అటు దేవునితో స్నేహంగా ఉండాలనుకుంటున్నారు. అది అసాధ్యం. సిరికి దేవునికి కూడా సేవ చేయగలరా? లోకంతో దేవుని బిడ్డలకు అపవిత్రమైన లావాదేవీలు ఉండకూడదు. దేవుని నియమం ప్రకారం దేవుని కంటే ఎక్కువ విశ్వాసులు మరి దేనిని ఎవరిని ప్రేమించకూడదు. అది ఆధ్యాత్మిక వ్యభిచారం అవుతుంది. దేవునికి నీ హృదయమిచ్చి తిరిగి లోకం వెంట వెడితే అది దేవుని మనసుకు ఎంతో బాధ. ఈ లోకంలో శాంతి లేదు, సమాధానం లేదు. మానవ కుటుంబంలో పోరాటాలు ఎందుకొస్తాయి అంటే దానికి ఒక్కటే జవాబు: మానవుని హృదయంలో పేరుకొనిపోయిన పేరాశ. సంఘాలలోకి కూడా ఈ సంఘర్షణలను సైతాను రవాణా చేస్తున్నాడు. ఆ రోజుల్లో రాజకీయంగా ఎంతో కలవరం చెలరేగింది. సంఘాల్లో వివాదాలు, సిద్ధాంతాల తర్జన భర్జనలు కూడా ఎక్కువయ్యాయి. సులువుగా చిక్కులు పెట్టే పాపానికి విశ్వాసులు లోనవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో యాకోబు ఈ మాటలు రాస్తున్నాడు. నేటి వరకు కూడా విశ్వాసులలో అడపాదడపా పలు రకాల వివాదాలు తలెత్తడం సంఘ చరిత్ర నేర్పిన సత్యం. సంఘంలో కొందరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సంవత్సరాల తరబడి కాలం గడుపుతున్నారు. హృదయాలలో యుద్ధ వాతావరణాన్ని ఎలా సహించగలం? దేవుని జ్ఞానం మొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. శరీరానుసారి అయిన ఒక వ్యక్తి హృదయంలో ప్రపంచ సంగ్రామానికి సరిపోయేంత ఆయుధ సామగ్రి ఉంది. ధనికులకు పేదలకు మధ్య, జాతులకు జాతులకు మధ్య, యజమానులకు సేవకులకు మధ్య, భార్యాభర్తలకు మధ్య పోరాటానికి కారణం మనిషి హృదయంలోని మత్సరం, దురాశ. దావీదు హిత్తీయుడైన ఊరియా భార్యను ఎలా చేపట్టాడు? అహాబుకు నాబోతుకు మధ్య పోరాటం ఎందుకొచ్చింది? సమాధానకర్త అయిన దేవుడే మానవుని హృదయంలోని యుద్ధ ప్రవృత్తిని మాన్పి
శాంతి సంస్థాపన చెయ్యగలడు. ప్రార్థనే ఈ చెడుగుకు పరిష్కారం. మనం ప్రార్థనలో అడిగేది ప్రభు సేవలో మనకు ఉపకరించేదై ఉండాలి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.